అంటే మన సిద్ధుకి సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా వర్క్ చేసేందుకు క్యాపాసిటీ లేదు. కానీ ఏదో ఆ కంపెనీ బాస్ తనకి రిలేటివ్ కావడం వల్ల 3 వార్నింగ్స్ 6 ఎర్రర్స్తో 9 ఏళ్ళుగా నెట్టుకొచ్చాడు. మనోడు యావరేజ్ అయినా బాస్ సిద్ధుని వదులుకోలేడు. ఎందుకంటే సిద్ధు బాస్ వైఫ్ రికమెండేషన్తో వచ్చాడు. తేడా వస్తే కొంపలో కూడాడు. సిద్ధు కూడా బాస్ వదులుకోలేడు. కారణం ఇంకెవరో జాబ్ ఇవ్వరు. అన్నట్టు మర్చిపోయాను, సిద్ధు వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, కాకపోతే వేరే కంపెనీ. ప్రస్తుతం ఇది 10వ సంవత్సరం. ఇప్పుడు సిద్ధు ఉన్న టీంకి ఒక ప్రోగ్రామర్ అవసరం. చూడండి, ల్యాప్టాప్ చేసావా? ప్రోగ్రామ్ చేసావా? ఓకే. ఏం డల్గా ఉన్నావు? సార్ మా ఫ్రెండ్ పర్ఫార్మెన్స్ గురించి 4 రోజుల్లో డిసైడ్ చేస్తున్నాను. ఎవరు? హరీష్ అనే? ఒక నిమిషం హరీష్. ఇంతకుముందు ఎర్రర్స్ కరెక్ట్ చేయడానికి పిలిచావు సార్, ఇప్పుడు ఎర్రర్స్ నేను చూసి తిట్టడానికి పిలుస్తున్నాను సార్. ఇంకా తిట్టేవాడు, కాకపోతే ఒక అవుట్పుట్ వచ్చేది, అవుట్పుట్ రావట్లేదు. ఎప్పటికీ అవుట్పుట్ రావాలని భయంతో వెళ్ళిపోతున్నాను సార్. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? నేనేం చేశాను? తనే వెళ్ళిపోతే నేనేం చేయమంటారు? అసలు ఈ టైంలో ఏ బాస్ అయినా ఎవరైనా వచ్చి 4 రోజులు కంపెనీలో పనిచేస్తున్నట్టు ఒప్పుకుంటాడా? కానీ ఒప్పుకున్నాను. ఎవరి కోసం? వాడి కోసం. ఇప్పుడు తనే వెళ్ళిపోయాడు, నన్నేం చేయమంటారు? అసలు ఈ కంపెనీకి ఎలాంటి వాడు కావాలో నీకు తెలియదు సిద్ధు. ఓకే, మాకు అలవాటు అయినట్టు ఇంకా తనకు అలవాటు కాలేదు సార్. కాదు సార్. ప్లీజ్ మీరేం చేయలేదు సార్, నేనే తప్పు. రేపు నుంచి ఇలాగే ఆఫీసర్. నేను తప్పు చేశాను తను అంటున్నాడు, నువ్వు తప్పు చేశాను నేను వెళ్ళిపోతున్నావు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం చేశాను నేను? ఈ ఆఫీస్లో ప్రతి క్షణం ఎవరికి ఏమి ఇవ్వాలో, ఏ ప్రోగ్రామ్ ఇవ్వాలో ప్రతి క్షణం ఆలోచిస్తున్నా తప్ప? ఒక బాస్గా నా స్టాఫ్కి మంచి లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం కథలు పట్టుంటానే తప్ప? ఏంటి నేను చేసిన తప్పు? నాకు అర్థం కాలేదు. చెప్పు, ఏం తప్పు చేశాను నేను? చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. నేనా? మొత్తం మీరే చేస్తుంది. ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు నాకు ఇచ్చిన చాలు, మీకు కోల్పోయించాను. ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయింది? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే లేదో అదే నేను కోల్పోయింది. సంతోషం సార్, మీ వల్ల చిన్న సంతోషాలన్నీ కోల్పోయాను. మీరు ఎప్పుడు మీ ప్రోగ్రామ్స్ బాగా డెవలప్ కావాలి, అన్ని ప్రోగ్రామ్స్ చేయగలగాలి అనుకుంటారు. కానీ నాకేం వచ్చో నేనేం చేయాలనుకుంటున్నానో చేసుకో. నీకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా 1000 సార్లు ఆలోచించేస్తాను. అవును, ఎన్నిసార్లు మీరు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి అది నాకు వచ్చో లేదని ఆలోచించాను. అడిగే దానికన్నా ఎప్పుడు సాటిస్ఫాక్షన్ తెలుసుకోవాలి. మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ రాకపోతే ఉండే బాగా తెలియదు, నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే తెలిసేది నాకు ఏ విషయం లేదు. ఏదైనా ప్రాబ్లం అంటే నా పోలీస్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఆ మాట నేను కదా చెప్తారు కానీ ఉండరు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ ప్రోగ్రామ్ మీరు ఇస్తారు, మీరే సూపర్ అంటారు. అదంటే అది నాకు వచ్చి మీరు నన్నే కన్విన్స్ చేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ ప్రోగ్రామ్ సింపేసి
చేయలేకపోతున్నాను సార్. మీరు ఎప్పుడు ఈ ప్రోగ్రామ్స్ బాగా ఉండాలనుకుంటారు, అమెరికాలో పని ఉందంటారు, వెళ్ళమంటారు. నేను వెళ్తాను. నేను వెళ్ళేటప్పుడు మీరే ఆ పని పిలుస్తారు. నవ్వుతున్నారు సార్ చూసిన వాళ్ళు. సిద్ధు ఈ ప్రోగ్రామ్ చేయమంటారు. నేను సివిలో చెప్తాను, మీరు జావాలో చేయమంటారు. చేద్దామనుకుంటా అక్కడ కూడా అక్కడ సెమికల్ పెట్టు, ఇక్కడ బేసిక్ పెట్టు. మీరే టైప్ చేస్తుంటే నేను ఎందుకు సార్ చేయటం? చివరికి ప్రోగ్రామ్ కూడా ఎంత రాయాలో కూడా మీరే చెప్తుంటే కంపేర్ కావటం లేదు సార్. మీకు తెలియదు, ఇన్నాళ్ళు మీరు ఇచ్చేది నాకు రాక, నాకు వచ్చింది మీకు నచ్చడం ఎలా కంపేర్ చేయాలో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు మామిడి చేయమని ఇచ్చాను సార్. దాంతో తను నన్ను కొట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు సార్.